పాఠశాల విద్యపై సర్కారు ఫోకస్ పెట్టింది. విద్యార్థుల్లో లెర్నింగ్ స్కిల్స్ పెంచడం కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక దృష్టి పెడుతుంది. పాఠ్య పుస్తకాల పంపిణీ, ఇతర మౌలిక సదుపాయాలతో విద్యా బోధనపై యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. విద్యార్థుల్లో లెర్నింగ్ స్కిల్స్ పెంచడం కోసం పాఠశాల ప్రారంభం నుంచే ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయబోతోంది. మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి సహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్స్ తో పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు జిల్లా విద్యాశాఖ అధికారులు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి విద్యా బోధనపై టీచర్లకు విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేలా అన్ని జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. క్లాస్ రూమ్ వాతావరణాన్ని మార్చి రాబోయే విద్యా సంవత్సరం వినూత్నంగా అందించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో ముఖ్యంగా గణితంలో బేసిక్స్ పై విద్యార్థులు పట్టు సాధించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఏ విధంగా అభివృద్ధి చెందాలి, విద్యా అభివృద్ధి ఏ విధంగా చేయాలి, మరి దానిపైన డిఆర్పీసు మాకుండేటటువంటి జిల్లాలో ఉండేటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతున్నది. ఆ చాప్టర్ ప్రకారంగా, మాడ్యూల్స్ ప్రకారంగా ఆర్పీస్ కూడా మాకు ఇక్కడ మంచిగా చెప్పడం జరుగుతుంది. పిల్లలకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించినా కానీ వెనుకబడి ఉంటున్నారు. ఏవైతే ప్రాబ్లమ్స్ అక్కడ మనకు గ్రౌండ్ లెవెల్లో ఎదురవుతున్నాయో ఆ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తూ ఆ సమస్యలకు పరిష్కారం సూచించే బాధ్యత మాపై ప్రభుత్వం ఉంది. జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ 3 విడతలలో శిక్షణ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, తెలుగు సబ్జెక్టులపై రీసోర్స్ పర్సన్స్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇచ్చారు. ఉపాధ్యాయుల్లో విద్యన బోధన పటిష్టం చేయడం, ముఖ్యంగా సబ్జెక్టులకు సంబంధించి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించి ప్రాథమిక స్థాయిలో FLN పై ఫోకస్ పెట్టారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద బోధనా ప్రక్రియలను పెంపొందించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అనేక విషయాలు తెలుసుకుంటున్నాము. మనం ఒకటి క్లాస్ రూమ్లో ఏదైతే డిజిటల్ క్లాస్ రూమ్లో IFB ప్యానల్స్ ఏ విధంగా ఉపయోగించాలి, విద్యార్థులకు నల్ల బోర్డులను పక్కకు పెట్టేసి ఈ యొక్క డిజిటల్ క్లాసెస్ తోటి మంచిగా బోధించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో మనము చాలా చక్కటి విద్యని పేద విద్యార్థులకు అందించాలని చెప్పి ప్రభుత్వం సంకల్పము. టీచింగ్ లెర్నింగ్ మెథడ్ తో పాటు 3D పద్ధతిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై టీచర్లకు శిక్షణ ఇచ్చారు. మెరుగైన పద్ధతిలో విద్యా బోధన కోసం పాఠశాలలు ప్రారంభమైన 2 వారాల పాటు 1 నుంచి 10వ తరగతి వరకు వర్ణమాల, ఇంగ్లీష్ అక్షరాలు, పదాలు, గణిత కాన్సెప్టుపై ప్రత్యేక తరగతులు నిర్వహించబోతున్నారు. విద్యార్థులను సంసిద్ధం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇటువంటి కార్యక్రమాలు, ఇంప్రూవ్మెంట్ కార్యక్రమాల వల్లనే మా లోపల కొత్త ఉత్తేజం వచ్చి మేము కూడా బడికి పోయి పిల్లల లోపల చాలా ఇంప్రూవ్మెంట్ తోటి పాఠాలు చెప్పడం వల్ల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, తర్వాత పాఠశాల యొక్క ఎన్రోల్మెంట్ను పెంచుకోవడానికి, మరి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పనిచేయడానికి మాకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం మాకు చాలా ప్రయోజనంగా ఉందని. ఈ నెల మొదటి వారంలో బడిబాట ద్వారా పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేలా జిల్లా విద్యాశాఖ కార్యక్రమాలు చేస్తోంది. స్కూళ్లలో నీటి వసతి, టాయిలెట్స్ ఏర్పాటు ద్వారా మౌలిక సదుపాయాలు, మైనర్ రిపేర్స్ తో కొత్త విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలు ముస్తాబు కాబోతున్నాయి. రాష్ట్ర సర్కార్ పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నాల్స్ కలుపుతున్నారు. కానీ కొందరు ఈ కెర్నాల్స్ ను ప్లాస్టిక్ బియ్యంగా భావిస్తూ అపోహలు ప్రచారం చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ తో ఆరోగ్యం బాగుంటుందని ప్రభుత్వం చెబుతుంది. అసలు ఈ రైస్ ఎలా తయారు చేస్తారు, ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మనం రోజు తినే అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పటికీ శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి పోషకాలు తక్కువగా ఉంటాయి. ఈ లోపాన్ని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్టిఫైడ్ రైస్ ను ప్రోత్సహిస్తున్నాయి. ఫోర్టిఫైడ్ రైస్ అంటే సాధారణ బియ్యంలో పోషకాలతో కూడిన కెర్నల్స్ ను కలపడం. ఈ కెర్నల్స్ బియ్యం గింజల ఆకారంలో ఉంటాయి. కానీ ఇవి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ D, B12 వంటి మైక్రో న్యూట్రియంట్స్ తో తయారవుతాయి. ఈ ప్రక్రియను ఫోర్టిఫికేషన్ అంటారు. ఇది పోషకాహార లోపాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫోర్టిఫైడ్ కెర్నల్స్ తయారీ ఒక సంక్లిష్టమైన శాస్త్రీయ ప్రక్రియ. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రేణికుంటలో ఒక రైస్ మిల్లో ఈ ప్రక్రియ జోరందుకుంది.
దాదాపు 3 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. ఈ కెర్నల్స్ తయారీకి బియ్యం నూకలు, ఉత్తరప్రదేశ్లోని నోయిడా నుంచి తెప్పించిన పోషకాహార పౌడర్ ఉపయోగిస్తారు. ఈ పౌడర్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు ఉంటాయి. ఈ మిశ్రమాన్ని నిర్దేశిత నిష్పత్తిలో కలిపి యంత్రాల్లో బియ్యం గింజల ఆకారంలో కెర్నల్స్ గా తయారు చేస్తారు. ఈ కెర్నల్స్ ను సాధారణ బియ్యంలో క్వింటాకు 1 కిలో చొప్పున కలిపి ఫోర్టిఫైడ్ రైస్ గా రూపొందిస్తారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో 50% కంటే ఎక్కువ మంది గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే చిన్నారుల్లో బరువు పెరగకపోవడం, ఎదుగుదల సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు నివారించడంలో ఫోర్టిఫైడ్ రైస్ కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణలో ఈ బియ్యాన్ని అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకాలు మరియు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు ఫోర్టిఫికేషన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఫోర్టిఫికేషన్లో మెయిన్ ప్రోగ్రామ్ ఏంటిదంటే మన తినే రైస్లో కార్బోహైడ్రేట్స్ తప్ప విటమిన్స్ ఉండి ఐరన్ లోపం చాలా ఉంది అని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ ఫోర్టిఫికేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఈ ఫోర్టిఫికేషన్లో మనం రైస్ని ఈ ఐరన్ నుండి విటమిన్స్ యాడ్ చేసి కెర్నల్స్ తయారు చేస్తాం. ఈ కెర్నల్స్ని ఇప్పుడు పీడిఎస్ సిస్టమ్ ఉంది కదా, సిస్టంలో రైస్ మిల్లర్ 1% రేషియోలో మిక్స్ చేసి పీడిఎస్కి సిఎంఆర్ రైస్ కింద పెడతాం. వాళ్ళు చిన్న చిన్న 1 కిలో ప్యాకెట్స్ సేల్కి చేసి నార్త్ ఇండియాలో జనాలకు అవేర్నెస్ ఉంది. వాళ్ళు తీసుకొని మన తినే ఆహారంలో ఒక 10-12 గ్రెయిన్స్లో ఇప్పుడు మనం రైస్ ఒక కప్పు గ్లాస్ బియ్యం పెట్టుకున్నాం అనుకోండి, రైస్ కుకింగ్ చేసుకుంటే అందులో ఒక 10-12 గ్రెయిన్స్ వేసుకుంటారు నార్త్ ఇండియాలో. ఆ సిస్టమ్ అనేది మనకి ఇంకా సౌత్ ఇండియాలో రాలేదు. అప్పుడు వస్తున్నప్పుడు ప్రైవేట్ మార్కెట్కి వెళ్ళిపోతాం. ఫోర్టిఫైడ్ రైస్ పూర్తిగా సురక్షితమైంది. బియ్యం లాగే వండుకోవచ్చు. ప్రజలు దీనిపై అవగాహన పెంచుకోవాలంటున్నారు నిపుణులు. ప్రస్తుతం సన్న బియ్యంలో కనిపిస్తున్న ఫోర్టిఫైడ్ కెర్నల్స్ చూసి కొందరు ప్లాస్టిక్ బియ్యంగా తప్పుగా భావిస్తున్నారు. అయితే ఈ కెర్నల్స్ బియ్యం నూకలు, పోషకాహార పౌడర్ తో తయారవుతాయని, ఇవి పూర్తిగా సురక్షితమైనవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కెర్నల్స్ బియ్యంతో కలిసిపోయి వండినప్పుడు సాధారణ బియ్యం లాగే ఉంటాయి, కానీ అదనపు పోషక విలువలను అందిస్తాయి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ప్లాస్టిక్ బియ్యం పుకార్లు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఈ అపోహలు నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు. కెర్నల్స్గా ఫామ్ చేసి దాన్ని 99 కిలోల బియ్యానికి 1 కిలో కలిపి బ్లెండింగ్ చేసి, అంటే యూనిఫామ్గా బ్లెండింగ్ చేసి మనం రైస్ మిల్లర్స్ బ్లెండింగ్ చేసి మన బియ్యం గోదాంలో డెలివరీ చేస్తారు. అక్కడ నుంచి మనం లిఫ్టింగ్ చేసి ఎఫ్పి షాప్స్ ద్వారా పీడిఎస్ కార్డ్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం అవుతుంది. యాజ్ ఏ నేను డిస్ట్రిక్ట్ మేనేజర్గా దీన్ని పక్కన పెట్టకుండా కంపల్సరీ దీన్ని వాడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరి కార్డ్ హోల్డర్స్కి. బియ్యం కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం తెల్లగా కలర్ ఉంటుంది కాబట్టి అది అపోహ ఉన్నది. కానీ అది కంపల్సరీ అది కన్జ్యూమ్ చేయాలి. చేస్తేనే మనకు ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 అనేది మనకు బాడీకి అందుతుంది. మనకు జనరల్గా మనము నాఫెడ్, హాకా నుంచి మనకు సప్లై అవుతాయండి. మా సప్లై అయిన తర్వాత మేము రైస్ మిల్లర్స్కి ఇస్తే రైస్ మిల్లర్స్ వాళ్ళు బియ్యంలో కలిపి బ్లెండింగ్ చేసి మనకు సప్లై చేస్తారు. దొడ్డు బియ్యం ప్రాసెస్, సన్న బియ్యం ప్రాసెస్ సేమ్ అండి. ఈ 45 కెర్నల్స్ అనేది దొడ్డు బియ్యంలో ఉంటాయి, సన్న బియ్యంలో ఉంటుంది. మనం గత 2 నెలల నుంచి సన్న బియ్యం ఇస్తున్నాము, దాంట్లో కూడా మనకు కెర్నల్స్ ఉంటాయండి. ఇదే కాకుండా మనకు హాస్టల్స్, మిడ్ డే మీల్స్ కూడా ఇవే సేమ్ బియ్యం సప్లై చేస్తున్నాం, దాంట్లో కూడా 45 కెర్నల్స్ ఉంటాయండి. పోషకాలలో ఖచ్చితంగా తేడా ఉంటుందండి, ఎందుకంటే కెర్నల్స్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 ఉంటుంది కాబట్టి పోషకాలలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. ప్రతి మనిషికి అవసరం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 2023 నుంచి ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగిందండి. రేణికుంటలో తయారు చేసిన కెర్నల్స్ ను కేంద్ర ప్రభుత్వం అన్ని రైస్ మిల్లులకు పంపిణీ చేస్తోంది. అయితే ప్రస్తుతం ఇవి పౌర సరఫరాల శాఖ అందిస్తున్న సన్న బియ్యానికే పరిమితం కాగా, భవిష్యత్తులో బయట దొరికే బియ్యంలోనూ కెర్నల్స్ కలిపి వండుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి కావలసిన పోషకాలు సమపాలల్లో అందే అవకాశం ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ప్రైవేటు కిరాణాల్లో, సూపర్ మార్కెట్లలోనూ కిలో ప్యాకెట్స్లలో కెర్నల్స్ అమ్ముతున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ పథకంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఒక అడుగు ముందుకేస్తోంది.